లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాలో ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ గా గుర్తించారు అధికారులు. 2 పైలట్లకు గాయాలయ్యాయి. ఇంజన్ ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. కర్ణాటకలోని బెలగావి ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ 152 మధ్యాహ్నం 1 గంట సమయంలో శిక్షణ కోసం బయలుదేరింది. సుమారు 40 నిమిషాల తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఇంజన్ ఫెయిల్ అవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ గా అధికారులు గుర్తించడం జరిగింది. 2 పైలట్లకు కూడా గాయాలైనట్టుగా చెప్తున్నారు. ఇంజన్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాలో ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ గా గుర్తించారు అధికారులు. 2 పైలట్లకు గాయాలయ్యాయి. ఇంజన్ ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. కర్ణాటకలోని బెలగావి ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ 152 మధ్యాహ్నం 1 గంట సమయంలో శిక్షణ కోసం బయలుదేరింది. సుమారు 40 నిమిషాల తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఇంజన్ ఫెయిల్ అవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ గా అధికారులు గుర్తించడం జరిగింది. 2 పైలట్లకు కూడా గాయాలైనట్టుగా చెప్తున్నారు. ఇంజన్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు.